అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి 22, 23, 24, 25 తేదీల్లో ఈ రాశి వారికి ఒక కేటుగాడి ఏడుపు వల్ల ఈ జన్మాంతం సరిపడ శత్రుత్వం అనేది ఏర్పడుతుంది. చాలా అంటే చాలా ఘోరంగా. మరి ఆ వ్యక్తి ఎవరో, అతని పేరేంటనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఈ వీడియో అనేది మరికొంతమంది కర్కాటక రాశి వారికి షేర్ చేయండి. అలాగే ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు జీవితంలో ఏదైతే చేయాలనుకుంటున్నారో వారు ఆత్మీయుల రూపంలో ఉండే శత్రువుల గురించి మనం ఈరోజు అత్యంత లోతుగా వారి కోసం చర్చించుకుందాం. ఈ కర్కాటక రాశి వారు సాధారణంగా భూమి లాంటి ఓర్పు కలిగిన వారు. కానీ ఈ రాశి వారికి జన్మ సరిపడ శత్రుత్వం అనేది విధిగా మారుతుంది. ఇది ఈరోజు మొదలైనది కాదు. మీ గత జన్మ కర్మఫలమో లేదా మీ అమాయకత్వం కానీ ఎప్పటి నుంచో ఈ యొక్క పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఒక విచిత్రమైన అత్యంత కఠినమైన మనస్తత్వం కలిగినటువంటి పురుషుడి వల్ల మీ జీవితంలో అశాంతి నెలకొంటుంది. ఒక కిలాడి మనస్తత్వం ఉన్నటువంటి ఒక కేటుగాడి ఏడుపు మీ ఇంటి మీద పడితే అది ఎంత ఘోరంగా ఉంటుందో ఈ రాశివారు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం మానవత్వం. అలాగే ఇక్కడ మనం మాట్లాడుకున్నది ఆ వ్యక్తి యొక్క నీచమైన బుద్ధి గురించి. అంటే ఎదుటి వారి ఎదుగుదలను చూసి ఓర్వలేరట తాను అనుభవించలేని సుఖాలు ఇతరులు అనుభవించడం చూసి తట్టుకోలేక ఏడ్చి ఏడుపు ఉంటుంది చూసారా. అది నల్ల రాయిని కూడా పగలగొట్టగలదు. అలాగే ఈ కర్కాటక రాశి వారు సహజంగా చాలా చాలా మంచి మనసున్నవారు. ఎవరైనా సరే కాస్త ప్రేమగా చూపించినా సరే తమ కోసం సర్వస్వాన్ని దారపోస్తారు. కానీ ఇక్కడే ఒక చిక్కుందనమాట. చాలామంది పైకి ప్రేమను ప్రదర్శించడం చేత కాదు కదా, వారికి మనసు వెన్నలాంటిదైనా సరే కఠినంగా ర్యాష్గా మాట అనేది ఉంటుంది. దీన్ని మనం ఒక ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా సరే అన్నం తిన్నారని అడగడానికి రెండు పద్ధతులు ఉంటాయి కదా. ఒకరు అమ్మ అన్నం తిన్నావా అని అడిగితే ఎంతో అనురాగంతో అడుగుతారు. కానీ ఈ కర్కాటక రాశి వారి ఇంకా అన్నం తినలేదా, ఎందుకు తినలేదు అని కొంచెం గద్దించినట్లుగా అడుగుతారు. దీనివల్ల అవతల వారు వీరికి అహంకారం అనుకుంటారు. కానీ ఆ గద్దింపు వెనుక ఉన్నది అపారమైన శ్రద్ధ మరియు బాధ్యత అనే విషయాన్ని చాలామందికి అర్థం కాదు. ఈ కర్కాటక రాశి వారు రెండో జాతికి చెందినవారు. అయితే చాలా చోట్ల అవమానాలు ఇలా చేయడం వల్ల గురవుతూ ఉంటారు. వారి కఠినాత్ములు కాదు, కానీ చిన్నప్పటి నుంచి వారు పెరిగిన పరిస్థితులు, వారి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు వారిని అలా తయారు చేశాయి. వారు చిన్న వయసులోనే పెద్దరికాన్ని ప్రదర్శించాల్సి వస్తుంది. కర్కాటక రాశి వారు చిన్నతనం నుంచే కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకుంటారు. ఆడవారైనా మగవారైనా సరే తమ బాల్యాన్ని తమ ఇష్టాలను పక్కన పెట్టి మరీ కుటుంబం కోసం కష్టపడడం మొదలు పెడతారు. చదువుకోవాల్సినటువంటి వయసులో పార్ట్ టైం జాబులు చేస్తూ చదువును కూడా అర్ధాంతరంగా ఆపేసి ఆర్థిక పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు. తన తండ్రి లేదా తల్లికి ఆసరాగా నిలవాలని, ఒక రూపాయి సంపాదించి ఇంటికి ఇవ్వాలని పరితపిస్తారు. కానీ ఇక్కడ విచారకరమైన విషయం ఏంటంటే ఈ రాశి వారి ఇంత త్యాగం చేస్తున్నా కూడా తల్లిదండ్రులు వీరి పట్ల అంతగా ప్రేమను కనపరచరు. తల్లిదండ్రులు వీరి మీద ప్రేమ లేదని చెప్పలేం. కానీ వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వీరు సంపాదించిస్తున్నారు కదా, మన అవసరాలు తీరుతున్నాయి కదా అని ఒక అలవాటుగా మార్చుకుంటారు. బిడ్డ పడుతున్న మానసిక వేదనను లేదా వారి వ్యక్తిగత అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. ఒక గీత గీసుకొని దాని లోపలే పిల్లల్ని ఉంచుతారు తప్ప ఆ గీత దాటి పిల్లల దగ్గరికి వచ్చి వారిని కౌగిలించుకొని నువ్వు పడుతున్న కష్టం మాకు తెలుసరని చెప్పే మనస్తత్వం వారిలో తక్కువగా ఉంటుంది. దీనివల్ల కర్కాటక రాశి వారిలో ఒక రకమైన ఒంటరితనం, మొండితనం ఏర్పడుతుంది. సమాజం నుంచి జీవితం నుంచి వీరు ఎన్నో గుణపాఠాలు కూడా నేర్చుకుంటారు. మనుషుల నిజస్వరూపాలు వీరు చాలా త్వరగా పసిగట్టగలరు. కానీ తెలిసినా కూడా మౌనంగా భరిస్తారు. వీరు ఒక కొవ్వొత్తు లాంటివారు. తమను తాము కరిగించుకుంటూ ఇతరులకు వెలుగునిస్తారు. కుటుంబం కోసం రేయింపగళ్ళు కష్టపడతారు. కానీ ఆ విషయాన్ని ఎప్పుడు కూడా పైకి చెప్పుకోరు. కర్కాటక రాశి వారు జన్మతః ఒక విచిత్రమైన మిశ్రమ స్వభావం ఉంటుంది. బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల ఎప్పుడు కూడా ఆలోచన తుఫాను నడుస్తూనే ఉంటుంది. వీరు సాధారణంగా గుంపులో కలిసిపోవడానికి ప్రయత్నించరు.
గుంపు వీరి వైపు తిరిగి చూడాలని కోరుకుంటారు. ఎందుకంటే వీరి దృష్టి ఎప్పుడు కూడా భిన్నంగా ఉంటుంది. ఒక సమస్యని చూసినప్పుడు అందరూ ఒకే దారిలో చూస్తే ఈ కర్కాటక రాశి వారు మాత్రం కొత్త దాన్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ లక్షణం వీరికి జీవితంలో ప్రత్యేక స్థానాన్ని తీసుకెళ్ళగలదు. కానీ అదే సమయంలో భిన్నత్వం కారణంగా ఇతరుల్లో విభేదాలు కూడా రావచ్చు. ఈ కర్కాటక రాశి వారు భావోద్వేగాలను లోపలే ఉంచుకుంటారు. వీరు బాధపడినా బయటికి ఎక్కువగా చూపించరు. అందుకే చాలా మంది కూడా వీరిని చల్లని మనసున్న వారుగా అపార్థం చేసుకుంటారు. వీరు సున్నితమైన మనసు ఉంటుంది. చిన్న మాట కూడా లోపల గాయం చేయగలదు. కాబట్టి వీరు ఒక ముఖ్యమైన జాగ్రత్త తీసుకోవాలి. ప్రతి విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడం తగ్గించాలి. ప్రపంచం మన మనసుకు అనుగుణంగా నడవదు. దాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనసుకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది. వీరి జీవితంలో ఎదుగుదలకు అవసరమైన ముఖ్యమైన అంశం స్పష్టత. ఈ కర్కాటక రాశి వారికి అనేక ఆసక్తులు ఉంటాయి. ఒకేసారి చేయాలని ఏదని అనిపిస్తుంది, కానీ దిశ లేకుండా పరిగెత్తితే గమ్యం చేరుకోలేరు కదా. అందుకే వీరు తమ లక్ష్యాన్ని ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. నేనేం కావాలనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం దొరికితే వారి శక్తి అంతా ఒకే దిశగా పనిచేస్తుంది. అప్పుడు ఎదుగుదల వేగం ఆశ్చర్యపరుస్తుంది. ఇతరులతో ప్రవర్తించే విధానంలో ఈ కర్కాటక రాశి వారు కొంచెం దూరం పాటిస్తారు. వీరి అందరితో కలిసిపోతారు, కానీ అంతగా ఎవరిని కూడా తమ అంతరంగంలోకి రానివ్వరు. ఇది కొంతవరకు మంచిదే, కానీ పూర్తిగా గోడలు కట్టేసుకుని సంబంధాలు బలహీనపడిపోతాయి కదా. నమ్మకమైన వారితో మనసు తెరవడం నేర్చుకోవాలి. మనిషి ఒంటరిగా ఎంత బలమైన తోడుగా నిలిచే చేతులు అవసరమవుతాయి అంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి స్వేచ్ఛ అంటే ప్రాణం అన్నమాట. ఎవరు నియంత్రించాలనుకున్నా సరే వీరికి ఇష్టం ఉండదు. కానీ జీవితం మొత్తం కూడా నియమాలతో నడుస్తుంది. క్రమశిక్షణ లేకుండా స్వేచ్ఛ కూడా గందరగోళంగా మారుతుంది. అందుకే వీరికి దైనందిన జీవితంలో చిన్న చిన్న నియమాలు పెట్టుకోవాలి. సమయానికి నిద్ర, సమయానికి పని, సమయానికి విశ్రాంతి. ఇవి సాధారణంగా కనిపించిన గొప్ప విజయాలు వెనుక ఉన్న రహస్యం. ఇవి ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. ఈ కర్కాటక రాశి వారు కొన్ని సందర్భాల్లో భావోద్వేగాలతో ఖర్చు చేస్తారు. ఆ క్షణంలో ఆనందం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత భారంగా మారవచ్చు. అందుకే ఖర్చు చేసే ముందు 2 సార్లు ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. భవిష్యత్తు కోసం కొంత నిల్వ ఉంచడం కేవలం డబ్బు సేవ్ చేయడం కాదు, మనసుకు భద్రత కల్పించడం. ఈ కర్కాటక రాశి వారు తమ జీవితంలో అనుభవించాల్సినటువంటి సుఖాలు వదులుకొని తమ వారు బాగుండాలని కోరుకుంటారు. కానీ దురదృష్టవశాతం ఇంత చేసినా సరే ఎదుటివారు మాత్రం వీరి మీద పడి ఏడుస్తూనే ఉంటారు. మీకు ఒక కొత్త కారు కొనుక్కున్నా సరే, మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగినా, లేదా మీరు ఒక మంచి పట్టు చీర కట్టుకున్నా, మీకు ఒక మంచి ఉద్యోగం వచ్చినా, లేదా ఇంట్లో మంచి వస్తువులు కొన్నా, ఏదైనా సరే కొత్తగా ఆస్తిపాస్తులు కొనుక్కున్నా పక్కన ఉన్నవారు కుళ్ళుకుంటారు కదా. ఈ ఏడుపులన్నీ కూడా అంటే బయట వారి కంటే సొంత మనుషుల నుంచి ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా చెప్పుకుంటే ఒక కేటుగాడు పురుషుడి పాత్ర గురించి ఆలోచిస్తే ఆ వ్యక్తి మీ కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితుడు. ఈ కర్కాటక రాశి వారి జీవితంలో ఎదురయ్యేటటువంటి పరిస్థితులు, కంటికి కనిపించిన శత్రుత్వాలు మరియు వారి మనస్తత్వంలోని లోటుపాట్లు వివరిస్తూ రూపొందించినటువంటి సమగ్రమైన స్క్రిప్ట్ ఇక్కడ ఉంది. అయితే ఈ కర్కాటక రాశి వారు సహజంగానే మొండు పట్టుదల కలిగిన వారైనప్పటికీ కూడా వారి హృదయం చాలా సున్నితమైనది. వీరు పడే కష్టాలు, వీరు అనుభవించే బాధలు ప్రపంచానికి స్పష్టంగా అర్థం కాదు. చాలా కాలంగా ఈ రాశివారు ఒక రకమైన మానసిక వేదనను అనుభవిస్తున్నారు. ముఖ్యంగా ఒక పురుషుడి రూపంలో వీరికి జన్మంతా సరిపడ శత్రుత్వం అనేది ఎదురవుతుంది. ఆ పురుషుడు ఎవరో కాదు, మీ ఇంటికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి, మీ రక్త సంబంధికుడైనా లేదా మీ ఇంటి పేరు కలిగిన వ్యక్తి అయి ఉంటారు. సమాజంలో ఏ వ్యక్తినైనా సరే గౌరవం ఇవ్వడం మన ధర్మం. కానీ ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన వల్ల, అతను పెట్టే ముసల కన్నీళ్ళ వల్ల ఈ కర్కాటక రాశి వారు పతనం కావాలని కోరుకునేటటువంటి మనస్తత్వం వల్ల ఇక్కడ మనం కఠినంగా మాట్లాడవలసి వస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తిని మరొక వ్యక్తి సమాజంలో ఖచ్చితంగా గౌరవించాలి, కానీ ఆ పరిస్థితిని అడ్డం పెట్టుకుని ఎదుటివారి ఎదుగుదల చూసి ఏడ్చే గుణం అతనిలో ఉంది. ఈ కర్కాటక రాశి వారు సహజంగానే ఉత్సాహంగా నేరుగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు. ఈ నిజాయితీ గొప్ప లక్షణమే, కానీ ఎదుటివారి మనసుకు కూడా గౌరవించడం అవసరం. ఈ కర్కాటక రాశి వారు నాయకత్వ లక్షణాలు చూపడం ఇష్టపడతారు. అయితే ఇతరుల అభిప్రాయాలు కూడా వినడం నేర్చుకోవాలి. ఎదుటివారు నెమ్మదిగా ఆలోచిస్తే దాన్ని బలహీనతగా చూడకూడదు. ప్రోత్సహించడం, సహకరించడం ద్వారా మరింత గౌరవం సంపాదిస్తారు. మాటల్లో మృదుత్వం, ప్రవర్తనలో స్థిరత్వం ఉంటే కర్కాటక రాశి వారు ఎక్కడైనా ఇష్టపడే వ్యక్తులుగా మారుతారు. ఇటువంటి నరదృష్టి వల్ల కర్కాటక రాశి వారు ఎంత కష్టపడినా సరే ఫలితం దక్కకుండా పోతుంది.
అయితే ఈ కర్కాటక రాశి వారి వ్యక్తిత్వం గురించి చెప్పుకోవాలనుకుంటే వీరు ప్రేమకు దాసోహం అయితే అంటే కాస్త మంచితనం చూపిస్తే చాలు వారి కోసం ప్రాణాలు ఇస్తారనమాట. అదేంటంటే వీరికి ప్రేమను పైకి చూపించడం చేత కాదు. వారి మాట తీరు కొంచెం కరుగ్గా ఉన్నప్పుడు కూడా వారి మనసు మెత్తగా వెన్నలాంటిది. వారి మాటలు వెనక ఉన్నటువంటి బాధ్యత నమ్మకం ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే వారు ఈ బాధ్యతను మోస్తున్నంత కాలం చాలా గౌరవం పొందుతారు. కానీ ఎప్పుడైతే వారు బాధ్యతల నుంచి తప్పుకుంటారో అప్పుడు వారిని అందరూ కూడా దూరం చేస్తారు. ఇదే వారి జీవిత నగ్న సత్యం. జీవిత పాఠంలో వీరు చాలా నేర్పరులు. వీరిని మించిన వారు ఎవ్వరూ లేరు. అందుకే చిన్న వయసు నుంచే వీరు కుటుంబం యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో భుజాన వేసుకుంటారో. ఆడవారైనా మగవారైనా సరే తమ బాల్యాన్ని తమ ఇష్టాలను పక్కన పెట్టి కుటుంబం కోసం కష్టపడడం మొదలు పెడతారు. ఆధ్యాత్మికంగా కూడా ఈ కర్కాటక రాశి వారు కొన్ని మార్పులు చేసుకోవాలి. సోమవారం రోజు శివాలయంలోకి వెళ్ళి పూజ చేసుకోండి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి తులసి మాల సమర్పించుకోండి. ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. ఇక కుటుంబంలో గొడవలు పడే దంపతులు శివాలయంలో ఉన్న నాగ ప్రతిమలకు లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నాగదేవతలకి పాలుపోయండి. జిల్లేడు ఆకు మీద బెల్లం ముక్క పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చికాకులన్నీ కూడా తొలగిపోతుంది. అన్యోన్యత పెరుగుతుంది. మీ కోపాన్ని మీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. మీ కోపం వల్ల మంచి పనులు కూడా బూడిదలో పోసిన పన్నీర్లా మారిపోతున్నాయి. ఈ కర్కాటక రాశి వారి నియమాలు పాటించడం వల్ల ఆ పురుషుడి వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి తేలిగ్గా బయటపడతారు. ప్రతి అమావాస్య కూడా దిష్టి తీయడం మర్చిపోకండి. అరికాలకు కాటుక చుక్క పెట్టుకోండి. ఇది దిష్టి తగలకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది. మీ జేబులో ఎప్పుడు కూడా ఒక నిమ్మకాయ ఉంచుకోండి. ఎదుటివారు మీ మీద పడి ఎంత ఏడ్చినా సరే ఆ ఏడుపు మీ మీద పనిచేయకుండా ఈ పరిహారాలు మిమ్మల్ని కాపాడుతాయి. మీరు పడే కష్టానికి దైవబలం తోడైతే కర్కాటక రాశి వారు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ నుంచైనా సరే బయటపడవచ్చు. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు ప్రేమించిన వ్యక్తికి కీలుబొమ్మలా మారిపోతారు. వారు ఏది చెప్తే అదే చేస్తారు. ఇది వీరిలో ఉన్నటువంటి బలహీనతగా చెప్పవచ్చు. అయితే వీరు ఎంతటి కార్యాలైనా సరే సులభంగా చేయగలరు. అలాగే పొగడ్తలకు లొంగిపోతారు. జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు, అదేవిధంగా ఈ రాశి వారి జీవిత భాగస్వామిని కూడా ఆరాధిస్తారు. అలాగే వారిపై అత్యంత ప్రేమను కలిగి ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మొండితనం అధికంగా ఉంటుంది. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. అలాగే కోపం కూడా సులభంగా పోతుంది. కుటుంబమన్నా కుటుంబ సభ్యులన్నా అమితమైన ప్రేమను చూపిస్తారు. వృత్తిపరంగా విచిత్రమైన వృత్తుల్లో బాగా రాణిస్తారు. వీరి సృజనాత్మక చాలా ఉంటుంది. నూతన విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరికి కోపం మొండితనం అనేది చాలా అధికంగా ఉంటుంది. వీటి వల్ల జీవితంలో అనేక ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటారు. అలాగే వీరు వారి భావాలను ఎదుటి వారితో పంచుకోవడంతో ఇష్టపడతారు. దీనివల్ల ఒంటరితనం అనే భావన అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు కోపంతో ఉన్న ఆవేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే సాధ్యమైనంత వరకు కూడా స్నేహితులతో భాగస్వామ్య వ్యాపారాలు చేయకూడదు. అలాగే వీరు ఎదుటి వారితో కూడా అధిక తొందరపాటు మాటలు కూడా మాట్లాడకూడదని, దీనివల్ల కుటుంబంలో మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని సూచించడమైనది. అలాగే వీరు ప్రేమకు లొంగిపోతారు కాబట్టి సులభంగా ఇతరుల చేతుల్లో మోసపోతారు. కాబట్టి ప్రేమ విషయంలో ఎదుటివారి విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగే వీరు ఎక్కువగా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో వీరి యొక్క ప్రయాణం విషయంలో జాగ్రత్తలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక పరంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భవిష్యత్తుకు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నించాలి. లేదంటే భవిష్యత్తులో ఎక్కువగా రుణబాధలకు గురయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరంగా ఇతరులకు హామీలు ఇవ్వడం, మధ్యవర్తిత్వం పనులు చేయకూడదు. దీనివల్ల వీరికి భారీగా ఆర్థిక నష్టం కలుగుతుంది. అయితే ఈ కర్కాటక రాశి వారికి స్థిరాస్తులుంటాయి. గృహం కూడా ఉంటుంది. ఈ రాశి వారికి జలగండం ఉండే అవకాశం ఉంది. బుధ మహాదశ, శుక్ర మహాదశ, శని మహాదశలు వీరికి చక్కగా యోగిస్తాయి. కుజుడు ఈ రాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు. గురువు ఈ రాశిలో నీచస్థితిని పొందుతాడు. అయితే ఈ కర్కాటక రాశి వారు కాలపురుషుని కర్మస్థానం సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటికీ కూడా పుణ్యకాలం ప్రారంభమవుతుంది. కర్కాటక రాశి వారు ఎలా జన్మించినా సరే చక్కటి మేధస్సుతో, క్రమశిక్షణతో కష్టించి పనిచేస్తూ క్రమశిక్షణతో ఉండడం, ప్రణాళిక ఆచరణ ప్రధానమైన జీవితంతో ముందుకు సాగుతుంది. కనుక చక్కటి వాహనం, గృహయోగం, సౌఖ్యం, జీవిత స్థిరత్వం లభించినట్లు సందేహం కలదు.
అయితే ఆరోగ్యం విషయంలో చిన్నపాటి అనారోగ్య సమస్యలు అతి జాగ్రత్తలు కూడా తీసుకోవడం వల్ల వీరికి అనారోగ్య సమస్యలు దాదాపుగా కూడా దరిచేరవని చెప్పాలి. ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ ఈ రాజస్త్రీలకు వర్తిస్తాయి. చూడ చక్కని రూపంతో సూటిగా ఉంటూ ఖచ్చితమైన స్త్రీలుగా ఉంటారు. సౌందర్యంపై ఆసక్తి అధికం. వస్త్రధారణలోనూ కూడా తమ అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు. అయితే ఈ కర్కాటక రాశి వారు వస్త్రధారణ చూస్తూ చాలా మందిని కూడా వీరిని అనుసరిస్తారు. న్యాయంగా ఉంటూ ఆచరణాత్మకంగా ఉండి కుటుంబ విలువల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అంటే ఆత్మవిశ్వాసం అధికం కనుక ఎన్నో ఇబ్బందులు ఎదురైనా సరే వీరు ఎప్పుడూ కూడా అనుకున్నది సాధించి తీరుతారు. వీరి స్నేహితులు ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉంటే వారికి అండగా నిలబడతారు. వీరి మనసు ఏది చెప్తే అది మాట్లాడతారు. ఎవరైనా సరే వీరిని కించపరిస్తే వీరి వాగ్దానంతో వారు నోరు మూయిస్తారు. అయితే కొంతమంది విషయంలో అనుమానిస్తూ భర్తను దూరం చేసుకునే అవకాశం కలదు. కాబట్టి ఈ లోపాన్ని గుర్తించుకొని సరిచేసుకుంటే వీరి సంసారం బాగుంటుంది. విద్యాపరంగా చూసినట్లయితే కర్కాటక రాశి వారికి అనేక శాస్త్రాల్లో ప్రవేశం ఉంటుంది. మేధస్తో కూడినటువంటి వివిధ శాస్త్రములు, ప్రత్యేకించి ఆధ్యాత్మిక పురాణ భాషలు, భూగర్భ శాస్త్రంలో, వివిధ పరిశోధనలు, వైద్య శాస్త్రంలో, చికిత్సలు, ఇంజనీరింగ్, ఎంబీఏ, సిఏ వంటి వ్యాపార నిర్వహణ సంబంధ విద్యలు అంటే వాటికి సంబంధించిన విద్యలో చక్కగా రాణిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే చర్చలు నడిపేవారుగా, లాయర్లు, విదేశంలో వ్యాపారంలో చేయవారుగా, రీసెర్చ్ సైంటిస్టులు, ప్రజా ప్రసంగులుగా, మిలిటరీ, పోలీస్, అటవీ శాఖలు, సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలు, క్రీడాకారులుగాను అంటే ఉపాధ్యాయులుగాను, భాషా పండితులుగాను, ఆధ్యాత్మిక గురువులుగాను, పనులు అంటే గనులో ఖనిజ తైలములో సంబంధించినటువంటి అంటే జియాలజిస్టులుగాను, పరిశోధకులుగాను, ప్రయాణ సంబంధ ఏజెంట్లుగాను, సంగీత శాస్త్రవేత్తలుగాను, డాక్టర్లుగాను, స్పెషల్ సర్జనులుగాను, రియల్ ఎస్టేట్ రంగములు యందు ఇంజనీర్లుగాను, మైనింగ్ సైంటిస్టులుగాను చక్కగా రాణిస్తారు. వ్యాపారపరంగా చూసినట్లయితే గనులు, ఊలు, బొగ్గు, భూమి, రియల్ ఎస్టేట్ రంగములు యందు, హోమియో మెడిసిన్స్, పెట్రోల్, ఐస్ క్రీమ్, మోటార్ పరిశ్రమలు, కోల్డ్ స్టోరేజ్ ప్రొడక్ట్స్, యంత్రములకు సంబంధించిన పరిశ్రమలు, ముత్యాలు, మాంసం, మద్యం అంటే ఆల్కహాల్ అంటే ఏవరేజెస్ అన్నమాట, సిమెంట్, సిల్క్ వంటి వ్యాపారంలో వీరికి చక్కగా లభిస్తాయి. ప్రేమపరంగా చూసినట్లయితే కర్కాటక రాశి వారు ప్రేమలో ప్రత్యేకమైన వారుగా ఉండి తమకు నచ్చిన గుణాలు కలిగిన వారు తారసపడితే వెంటనే వారికి ఆకర్షితులవుతారు. వీరిది ఎప్పుడూ కూడా అంటే నిష్కలమైనటువంటి ప్రేమ కనుక ఎదుటివారు వీరి ప్రేమకు ఇట్లే లొంగిపోతారు. మానసికంగా దృఢంగా ఉంటూ వీరి అంటే భాగస్వామి కోసం జీవితాన్ని దారబోయడానికి సైతం వెనకాడరు. అయితే నిబద్ధతతో నిజాయితీగా ఉండడం వల్ల వీరి భాగస్వామి వీరితో ప్రేమలో మంచు ముక్కల్లా కరిగిపోతారు. ప్రేమ వివాహమైనా లేక పెద్దలు కుదిర్చిన వివాహమైనా సరే వీరి వైవాహిక జీవితం, దాంపత్యం అన్యోన్యంగా సాగిపోతుంది. వీరి భర్త లేక భార్య విషయంలో చిన్నపాటి అంటే సమస్యలు ఎదురైనా సరే సర్దుకుపోతారు. వీరి జీవిత భాగస్వామితో అంటే చిన్నపాటి కలతలున్నా సరే పెద్దగా ఇబ్బందులైతే ఉండవు. కొన్నిసార్లు ఇతరుల విషయానికి సంబంధించి చిన్న చిన్న వివాదాలు చెలరేగుతాయి. వీరికి సంతానం క్రమశిక్షణతో ఉంటూ చక్కగా వృద్ధిలోకి వస్తారు. అయితే ఈ కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు ఏమంటే వీరికి ప్రధాన బలహీనత నిరాశావాదం. వీరి ఆలోచనలోనూ నిరాశను తొంగి చూస్తూ ఉంటుంది. కనుక ఈ నిరాశను వదిలివేసినట్లయితే అనతి కాలంలోనే వీరు చక్కగా అభివృద్ధిలోకి వస్తారు. అయితే ఈ కర్కాటక రాశి వారికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. వీరు ప్రపంచాన్ని మిగతా వాళ్ళ చూడరు. వీరు ముందే ఆలోచిస్తారు. వీరు కళ్ళ కంటారు. ఆ కళల్ని నిజం చేయాలనేటటువంటి ఆత్రం మీరు ఎప్పుడు ఉంటుంది. కానీ చాలాసార్లు మీ పెద్ద శత్రువు బయట వాళ్ళు కాదు, మీలో ఉన్న సందేహం నేను చేయగలనా అనే ప్రశ్న. అయితే ఈరోజు ఆ ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానం అంటే అవును, నేను చేయగలను. ఈ జీవితం సాదాసీదంగా ఉండడానికి మీరు పుట్టలేదు. మేము చాలా పెద్దగా ఆలోచించడానికి పుట్టాము అని గుర్తుంచుకోండి. చాలా కళ్ళ కంటున్న ప్రతి ఒక్కరికి కూడా మనిషి మొదట్లో ఒంటరిగా కనిపిస్తాడు, కానీ అందరూ అర్థం చేసుకోరు. కొందరు నవ్వుతారు, మరికొందరు ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ అదే సమయంలో జీవితం అంటే మీ ధైర్యాన్ని కూడా పరీక్షిస్తుందన్నమాట. మీరు ఆగుతారా లేక ముందుకు సాగుతారా అనేది మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. మీరు పడిపోయినా సరే మళ్ళీ లేచేటటువంటి శక్తి మీ హృదయం బలంగా ఉంటుంది. మీరు ఎంత బాధపడినా సరే బయటకు చూపించరు, కానీ ఆ నొప్పిని మీరు ఇంధనంగా మార్చగలిగితే మీ ఎదుగుదలను మీరు ఎవరూ ఆపలేరు. ప్రతి అపజయం మీకు ఒక పాఠంగా, ప్రతి నిరాకరణ మీకు కొత్త దారి. మీ జీవితంలో ఆలస్యం జరిగిందని అనిపించవచ్చు, అయితే ఇతరులు ముందుకు వెళ్ళారు, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను అనిపించే రోజులు కూడా ఈ రాశి వారికి ఉంటాయి.
కానీ ఈ కర్కాటక రాశి వారి విజయం ఆలస్యంగా వస్తుంది, కానీ వచ్చినప్పుడు కూడా ఘనంగా వస్తుంది. మీ ప్రయాణం నెమ్మదిగా అనిపించవచ్చు, కానీ అది లోతుగా జరుగుతుంది. అయితే మీరు నిర్మించేది కేవలం విజయం కాదు, స్థిరమైన జీవితం. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం అనేది మీరు తీసుకోండి. మీ కళ్ళని చిన్న చూపు అస్సలు చూడకండి. ప్రతిరోజు కూడా ఒక చిన్న అడుగు వెయ్యండి. ఎవరో వచ్చి మీ జీవితాన్ని మార్చాలని ఎదురు చూడకండి. ఆ వ్యక్తి మీ ఆలోచనను మార్చండి. అయితే మాటలు మార్చండి. నాకు రాదు అన్న మాట తీసేయండి. దానికి బదులు నేర్చుకుంటానన్న మాటను చెప్పండి. అయితే ఈ కర్కాటక రాశి వారికి బలం మీ ఆలోచన విధానం. మీ సమస్యలు చూసి ఎప్పుడు కూడా బయటపడరు, దానికి పరిష్కారం వెతుకుతారు. అదే మీ విజయానికి రహస్యం. చాలామందికి సమస్య కనిపిస్తుంది, కానీ మీకు అవకాశం అనేది కనిపిస్తుంది. అదే దృష్టిని సాగించండి. అయితే కొంతమంది జీవితంలో వచ్చే ప్రతి కష్టం ఒక మెట్టు. అది మిమ్మల్ని కిందకి లాగడమే కాదు, ఎక్కించడానికి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మీ విలువను గుర్తించకపోవచ్చు. అయితే మీరు చేస్తున్న కష్టం వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు, కానీ గుర్తుంచుకోండి, ఈ నెలలో నేలలో నాటని విత్తనం వెంటనే చెట్టవదు కదా, అది మౌనంగా పెరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క కష్టం కూడా లోపల పనిచేస్తుంది. ఒకరోజు అది ఫలితంగా బయటపడుతుంది. ఆ రోజు మీ యొక్క సహనం అనేది గెలుస్తుంది. ఒక ప్రత్యేకమైన గుణం ఉంది, మీరు ఇతరుల కోసం చాలా ఆలోచిస్తారన్నమాట. మీ హృదయం పెద్దది, కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీ కలల్ని త్యాగం చేసి ఇతరులను సంతోషపెట్టడం జీవితం. ముందుగా మీరు నిలబడాలి. బలంగా ఉంటేనే మీ చుట్టూ ఉన్న వాళ్ళని బలంగా మీరు నిలబెట్టగలరు. ఇది స్వార్థం కాదు, ఇది ఆత్మగౌరవం. కొన్ని రోజులు మీరు ఎవ్వరికీ అర్థం కాకపోయినట్లుగా అనిపించవచ్చు, కానీ ఒంటరితనం వెంటాడుతుంది. కానీ అదే సమయం మీ శక్తిని పెంచే సమయం. ఒంటరిగా ఉన్నప్పుడు మీతో మీ లక్ష్యాన్ని గుర్తు చేసుకోండి. ఎందుకు మొదలుపెట్టారో గుర్తు చేసుకోండి. ఆ జ్ఞాపకం మళ్ళీ మీలో అగ్నిలా వెలిగిస్తుంది. అయితే ఈ కర్కాటక రాశి వారికి ఆకాశం హద్దు కాదు, ఆకాశం ప్రారంభం మాత్రమే. మీరు సాధించగలిగేది మీ ఊహ కూడా అందదు. కానీ ఒక షరతు ఉంది, మీరు మీపై నమ్మకం కోల్పోవద్దు. ప్రపంచం మొత్తం కూడా అవమానించినా మీరు మీపై నమ్మకం ఉంచాలి. అదే మీ నిజమైన శక్తి. ప్రతి ఉదయం లేచినప్పుడు ఒక మాట మీరు చెప్పుకోండి, ఈరోజు నేను నిన్నటి కంటే మెరుగ్గా ఉంటాను అని. అయితే ఈ చిన్న ఈ మాట చెప్పుకోవడం వల్ల పెద్ద విజయానికి దారి చేస్తుంది. ఒక్కసారిగా మీ జీవితం మారదు, కానీ మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు భవిష్యత్తుకి మంచిగా నిర్మిస్తాయి. గుర్తుంచుకోండి, మీ కథ ఇంకా పూర్తి కాలేదు, మీరు ఇప్పుడే మధ్యలో ఉన్నారు. ఈ పోరాటం, ఈ సందేహం, ఈ కష్టం, ఇవన్నీ ఒకరోజు మీ విజయ కథలో భాగమవుతాయి. మీరు వెనక్కి చూసుకున్నప్పుడు నవ్వుతారు, అప్పుడు నేను ఆగలేదు, అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నానని గర్వపడతారనమాట. అప్పుడు మీరు మొదలు పెడితే అప్పుడు మీరు మొదలు పెట్టండి. సరైన సమయం కోసం ఎదురు చూడకండి. సమయం ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. మీరు సిద్ధమైతే చాలు, ఒక్క అడుగు వేయండి. ఆ అడుగు చిన్నదైనా సరే అది మీ దిశను మార్చుతుంది. మానసిక ఆరోగ్యం వీరి విజయానికి కీలకం. ఎక్కువగా ఆలోచించడం వీరి సహజ లక్షణం, కానీ ఆలోచన చర్యగా మారకపోతే అది ఒత్తిడిగా మారుతుంది. అందుకే ఈ కర్కాటక రాశి వారు తమ యొక్క ఆలోచనలు పనిలోకి మార్చే అలవాటు పెంచుకోవాలి. రాయడం, సృష్టించడం, నేర్చుకోవడంలో వీళ్ళు ఏదో ఒక దాన్ని ఎంచుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఖాళీగా ఉన్న మెదడు అనవసర భయాలకు నిలయం కదా. సంబంధాల్లో మీరు నిబద్ధత కోరుకుంటారు. ఒకసారి ఎవరికైనా విలువిస్తే చివరి వరకు నిలబడతారు, కానీ ఎదుటివారు అదే స్థాయిలో స్పందించకపోతే తీవ్ర నిరాశకు గురవుతారు. ఇక్కడ వీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే, ప్రతి మనిషి ప్రేమ వ్యక్తపరిచే విధానం వేరు. ఆశలు తగ్గితే బాధ కూడా తగ్గుతుంది. ఇచ్చే ప్రేమలో ఆనందం వెతికితే సంబంధాలు తేలికవుతాయి. జీవితంలో ఎదగడానికి ఈ కర్కాటక రాశి వారిచ్చే తమలో తాము సృజనాత్మకతను నమ్మాలి. వీరు సాధారణంగా దారుల్లో కాకుండా కొత్త మార్గాల్లో విజయాన్ని కనుగొంటారు. అందుకే ఇతరులు మాదిరిగా ఉండాలని ప్రయత్నించడం ఆపాలి. పోలికలు మన శక్తిని దెబ్బతీస్తాయి. మన ప్రయాణం మనది. ప్రతి ఒక్క చిన్న పురోగతి కూడా ఒక విజయం అని గుర్తిస్తే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. చివరగా ఒక ముఖ్యమైన విషయం, కర్కాటక రాశి వారి జీవితం ఎప్పుడు కూడా ఒక్కసారిగా మారదు, కానీ ఒక నిర్ణయం వారి భవిష్యత్తు నిర్మిస్తుంది. సరైన మనుషులు, సరైన అలవాట్లు, సరైన ఆలోచనలు ఇవి కలిసి వచ్చినప్పుడు వారి సామర్థ్యం వెలుగులోకి వస్తుంది. ప్రపంచం వీరిని కొన్నిసార్లు అర్థం చేసుకోవచ్చు, కానీ కాలమే వారి విలువను నిరూపిస్తుంది.
తమపై నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగితే కర్కాటక రాశి వారు కేవలం ఎదగరు, తమదైన ముద్రను ప్రపంచంపై వదిలి వెళతారు. అయితే ఈ కర్కాటక రాశి వారికి ఒక సందేహం: మీలో ఉన్నటువంటి వెలుగును దాచకండి, ప్రపంచానికి చూపండి, మీ ప్రతిభను ఆపకండి, మీ స్వరాన్ని తగ్గించండి. మీరు పుట్టింది సాధారణంగా జీవించడానికి కాదు, గుర్తుండిపోయేలా జీవించడానికి. ఒకరోజు ప్రపంచం మిమ్మల్ని చూసి చెబుతుంది, ఇంత దూరం ఎలా వచ్చారని. మీరు చిరునవ్వుతో ఒకే ఒక్క మాట చెప్తారు: నీ నాగలేదు. అదే మీ విజయానికి రహస్యం, అదే మీ భవిష్యత్తుకు మీ సమయం మొదలైంది. ఇప్పుడే ముందుకు నడవండి. మీ జీవితంలో ఉత్తమ అధ్యయనం ఇప్పుడు ప్రారంభం అవుతుంది. మీ మేధస్సు, శ్రమ, ప్రతిభ విషయంలో ఇతరులు మిమ్మల్ని వాడుకోకుండా మీరే జాగ్రత్త వ్యవహరించినా సరే మీరు అనంతకాలంలోనే అత్యున్నత స్థాయికి చేరుకోగలరు. స్నేహితులపై అధికమైన అభిమానం ఉంచుట, వారిపై అధికమైన నమ్మకం ఉంచడం వల్ల, వారికి ధనాన్ని తప్పుగా ఇచ్చటం వల్ల, షూరిటీగా ఉండడం వల్ల నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే అంతర్గత ప్రతీకార విషయాల వాంఛలను వదిలేసినట్లయితే మీ భావోద్వేగాలు తగ్గి మానసిక ప్రశాంతతతో ఉంటారు. మరి ముఖ్యంగా ఈ రాశివారు తమ స్వార్థాన్ని వదులుకొని వీరి యొక్క మేధస్సు, పలుకుబడిను ఉపయోగించి పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారే ఉంటారు. ఈ కారణంగా వీరికి అత్యున్నత పదవులు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని గుర్తుంచుకోండి. అయితే ఆరోగ్యరీత్యా ఈ రాశివారు మంచి రోగనిరోధక శక్తి ఉంటుంది కాబట్టి వృద్ధాప్యంలో కూడా మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. అయినప్పటికీ కూడా శరీర సున్నితత్వం వల్ల ముఖ్యంగా మోకాళ్ళు, ఎముకల నిర్మాణం, కీళ్ళ నొప్పులు, వాతము, మూత్రపిండాల్లో రాళ్ళు, అజీర్ణ సమస్యలు, చర్మ రుగ్మతులు, బొల్లి, మానసిక రోగములు కారకత్వం వహిస్తాయి. కనుక ఆరోగ్యంపై శ్రద్ధ ఉంచుట ఎంతైనా అవసరం. నివాసపరంగా చూసినట్లయితే దక్షిణ ముఖ కర్కాటక రాశి వారికి ద్వారం వీరికి చక్కగా కలిసి వస్తుంది. తూర్పు ముఖ ద్వారం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ కర్కాటక రాశి వారు ఎలా జన్మించినా సరే చక్కటి మేధస్సుతో, క్రమశిక్షణతో, కష్టించి పనిచేసే తత్వంతో ఉంటారు. కాబట్టి మధ్య వయసులోనే వీరికి చక్కని వాహన భూగృహ యోగము కూడా లభిస్తుంది. జీవిత స్థిరత్వం తప్పక లభిస్తుంది అని గుర్తుంచుకోండి. మీరు ఆరాధించవలసినటువంటి ధైర్యం కనుక దైవం చూసుకున్నట్లయితే హరిహరులు ప్రతి సోమవారం నాడు శివాలయాన్ని సందర్శించి స్వామివారికి బిల్వార్చన చేపించినట్లయితే మీకు ఉన్నటువంటి మానసిక అశాంతి తొలగిపోతుంది, మానసిక ప్రశాంతత చేకూరును. తద్వారా మీ పనులన్నీ కూడా విజయవంతమగును. మరి ముఖ్యంగా శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి నెయ్యి దీపం వెలిగించినా మీకు ఉన్నటువంటి దోషములు నశించి సకల యోగములకు ఫలితాలు, ఐశ్వర్య అభివృద్ధి తప్పకుండా సిద్ధించును. జన్మ నక్షత్రమును అనుసరించి అదృష్ట రత్నాలు ఎంపిక చేసుకునుట ఎంతైనా మంచిది. అదృష్టవారం శనివారం మీరు ఏ పని ప్రారంభించినా సరే శుభప్రదంగా విజయవంతమగును. ఈ విషయాలను మనసులో మీరు నాటుకోండి. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టు కర్కాటక రాశి వారందరూ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.